బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ అయిపోయాక చివరిని అటాచ్ చేసుకునేటప్పుడు చూసారా, బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ తక్కువ వచ్చింది. ఇలా ఎందుకు వస్తుందంటే క్రాస్ బెల్ట్ని తక్కువగా కట్ చేసుకుంటే వస్తుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని అలాగే వదిలేసి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్తో ఈక్వల్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎంత పొడవు వచ్చింది చూసుకుంటున్నాను. ఇంత పొడవు వచ్చింది. ఈ పొడవుని అడ్జస్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఈ బ్లౌజ్కి 1.5 ఇంచులు ఖర్చులకు పెట్టుకున్నాను. ఆ 1.5 ఇంచులని ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇలా చివరి వరకు మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసేసుకుని ఇప్పుడు చివరన బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఒకేలా వచ్చేలా చూసుకుని ఇక్కడ స్టిచ్ చేసుకుంటున్నాను. మామూలుగా అయితే మనం హ్యాండ్ దగ్గర నుంచి కుడతాము, కానీ ఇక్కడ నేను చివరి నుంచి కుడుతున్నాను. ఎందుకంటే మనం ఈ పొడవుని అడ్జస్ట్ చేయాలి కాబట్టి. ఇలా ఇక్కడ ఈ హ్యాండ్ దగ్గర ఈ కిందన పెట్టుకున్నాను చూడండి డాట్, ఈ డాట్ వరకు కుట్టుకుని రావాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఈ పొడవుని ఎంత వచ్చింది అడ్జస్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇలా చూడండి, జాగ్రత్తగా ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకోండి కొద్దిగా. ఇది ఎంత పొడవు ఎక్కువ వచ్చిందన్నది చూసుకుని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. హ్యాండ్ దగ్గర కూడా సమానంగా రావాలి. ఇలా చూసుకుని జాగ్రత్తగా స్టిచ్ చేసేసుకోవాలి. మళ్ళీ హ్యాండ్ పొడవు కొరస రాకూడదండి, జాగ్రత్తగా చూసుకోండి. ఇలా జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్ చేసేసుకోవడమే. ఇంతేనండి. ఇలా ఫ్రంట్ పార్ట్ తక్కువ వచ్చినప్పుడు మనం బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్తో ఈక్వల్ చేసి మనం ఇలా చేసుకోవాలి. ఇలాంటి మిస్టేక్స్ బిగినర్స్కే కాదు, ప్రొఫెషనల్ టైలర్స్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. బట్ వాటిని ఇలాంటి టెక్నిక్స్తో సరి చేయాలి. అదే టైలర్స్కి ఉండాల్సిన ముఖ్య లక్షణం. చూసారా, ఫినిషింగ్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.